Subscribe for more content. ప్రపంచంలోనే అతి పురాతన నగరంగా సాక్షాత్తు ఆ పరమశివుడే నివసించే ఈ నగరం అదే కాశీ నగరంలో జరుపుకుంటారు ఈ మసాన్ హోలీ. మసాన్ హోలీని భస్మ హోలీ అని కూడా అంటారు. పేరు వినగానే మీకు అవగాహన కలిగే ఉంటుంది భస్మ హోలీ అంటే ఏంటి అని. అయితే అన్ని స్థలాలలో రంగులతో జరుపుకునే హోలీని ఒక్క కాశీ నగరంలో మాత్రమే చితాభస్మంతో జరుపుకుంటారు. శబ్దమే చాలా వింతగా, విచిత్రంగా, భయంకరంగా వినిపిస్తున్న ఈ మసాన్ హోలీ ఎక్కడ జరుపుకుంటారు, ఎలా జరుపుకుంటారు, అసలు ఈ సంప్రదాయం ఎలా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. దేశమంతా రకరకాల రంగులతో గులాలు చల్లుకుంటూ హోలీ ఆడుకుంటే మోక్షాపురి అయిన కాశీ క్షేత్రంలో మాత్రం హోలీ రంగులతో జరగదు, శవాల భస్మంతో జరుగుతుంది. నమ్మశక్యంగా లేదు కదూ, కానీ ఇక్కడ జరిగేది ఇదే. కాశీలోని మణికర్ణిక ఘాట్లో రంగుపరి ఏకాదశి రెండవ రోజున శవ భస్మంతో హోలీ ఆడతారు. దీనినే మసాన్ హోలీ లేదా భస్మ హోలీ అంటారు. అయితే ఇక్కడ శవాల భస్మంతో హోలీ ఆడేది నాగసాధువులు, అఘోరీలు, శివభక్తులు మొదలైన వారు హోలీని ప్రత్యేక సాంప్రదాయంగా జరుపుకుంటారు. హోలీ సమయంలో నాగసాధువులు ఒక రకమైన భాంగ్ అనే పదార్థాన్ని తీసుకుంటారు. దానిని ఆ మహాశివుని యొక్క ప్రసాదంగా తీసుకుంటారు. భాంగ్ అంటే ఒక రకమైన మత్తు కలిగించే పదార్థం అని చెప్పుకోవచ్చు. హోలీ జరుపుకునే ముందు అక్కడ ఉన్న శవం యొక్క చితికి మంగళహారతిని ఇస్తారు. తరువాత డమరుకాన్ని మోగిస్తూ హరహర్ మహాదేవ్ హరహర్ మహాదేవ్ అని ఆ పరమశివుని యొక్క నామాన్ని జపిస్తూ అక్కడి ప్రజలు మరియు ఆ ప్రాంతమంతా శివమయమైపోతుంది. అలా కాల్చిన శవం యొక్క బూడిదను ముందుగా విశ్వేశ్వరనాథుని దేవాలయానికి తీసుకువెళ్తారు. ఆ భస్మంతో శివునికి అర్చన చేసి ఆ భస్మాన్ని కాశీ అంతా ఊరేగింపుగా వేడుకగా తీసుకువెళ్తారు. తర్వాత ఆ భస్మంతో సాధువులంతా హోలీని జరుపుకుంటూ ఒకరికి ఒకరు ఆ భస్మాన్ని రాసుకుంటూ తన ఆనందాన్ని వెదజల్లుకుంటారు. హిందూ మతంలో ఎంతో వేడుకగా ఆనందోత్సాహాలతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో హోలీ ఒకటి. ఈ పండుగను దేశవ్యాప్తంగా ఎంతో వైభవంగా జరుపుకుంటారు. వివిధ రకాల రంగులతో ఈ పండుగను జరుపుకోవటం విశేషం. అందుకే దీన్ని రంగుల పండుగ అని కూడా అంటారు. సాధారణంగా ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున హోలీ జరుపుకుంటారు. కానీ వారణాసిలో మాత్రం 2 రోజుల ముందుగానే జరుపుకుంటారు ఈ మసాన్ హోలీ. మసాన్ హోలీ లేదా భస్మ హోలీని జీవన్మరణ చక్రానికి ప్రతీకగా భావిస్తారు. దేశమంతా వివిధ రంగులు, రంగునీళ్లు చల్లుకుంటూ సంబరాలు జరుపుకుంటే కాశీలో మాత్రం దీనికి భిన్నంగా ఉంటుంది. ఈ హోలీ శివుడికి మరియు శ్మశాన వాటికకు సంబంధించినదని చెబుతారు. హిందూ మత గ్రంథాలలో శివుడు లయాకారుడు, మోక్షాన్ని ఇచ్చే దైవంగా చెప్పబడతారు. ఆ శ్మశాన వాటిక నివాసి శివుడు. శివుడికి శ్మశాన వాటిక అంటే చాలా ఇష్టమని చెబుతుంటారు. శివుడు శ్మశాన వాటికలో నాట్యం చేస్తూ తన అనుచరులతో ఈ మసాన్ హోలీ ఆడుతారని అంటుంటారు. అందుకే కేవలం కాశీలోని మణికర్ణిక ఘాట్లోని మాత్రమే చితాభస్మంతో ఆ విశ్వనాథులు పూజించి తర్వాత నాగసాధువులు, అఘోరీలు, శివభక్తులు మొదలైన వారు ఈ చితాభస్మంతో హోలీ జరుపుకుంటారు.